భైరవం మూవీ చూశాను భయ్య. నారా రోహిత్ కోసం ఎస్పెషల్ నేను నారా రోహిత్ ఫ్యాన్ని. చాలా డేస్ తర్వాత ఒక యాక్షన్ మూవీలో మీకు తెలుసు కదా అసురా అన్నీ ఎలా ఉంటాయో నారా రోహిత్. సో రావడం జరిగింది, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచు మనోజ్కి హీరో కమ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. అసలు మంచు మనోజ్ బేస్ వాయిస్ అనమాట. హిట్లో నానిని ఎలా ఎంజాయ్ చేసామో ఆ బేస్ వాయిస్ మంచు మనోజ్ అలా అరిసిన ఒక డైలాగ్ చెప్పిన హీరో కమ్ విలన్గా చూపించాడు. ఒక మ్యూచువల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్కి. ఎండ్ టైటిల్స్ వచ్చే వరకు కూడా అసలు నలిగిపోయాడు. ఆ నలిగిపోయింది ఫేస్లో చూపించడం అనేది చాలా కష్టం. బెల్లంకొండ శ్రీనివాస్ నిజంగా ఎక్కేసాడు, ఒక 10 స్టెప్పులు ఎక్కేసాడు. 2 సీన్లు ఉన్నాయి పూనకంలో ఆడే సీన్లు, ఫైట్లు సీన్లు పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాసి. నెంబర్ 1గా పెట్టాడు. సినిమా అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. రీమేక్లా ఎక్కడా అనిపించలేదు. అసలు ఎక్కడి నుంచి స్టోరీ తెచ్చాడో కూడా అర్థం కాలేదు జనాలకి. అసలు ఎక్కడ 1 మినిట్ కూడా లేగా ఉండేవాళ్ళే. చాలా క్లియర్గా నీట్గా ఎండ్ చేశాడు. పార్ట్ 2 పార్ట్ 3 ఏం పెట్టలేదు. స్టోరీ స్టార్ట్ చేశాడు, ఇంట్రడక్షన్ కూడా ఒక లెవెల్లో ఇచ్చాడు 3 హీరోలకి. అలాగే క్లైమాక్స్కి వచ్చి కూడా ఒక లెవెల్లో ఫినిష్ చేశాడు. డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్గా తీశాడు. ఎక్కడా బోర్ కొట్టలే, ఎక్కడా లేగావలే. ఇంటర్వ్యూ నుంచి వచ్చినాక ఏ ఫీలింగ్ ఉందో క్లైమాక్స్ అయ్యి కూడా అదే ఫీలింగ్ ఉంది. బోర్ అయితే కొట్టలేదు. సినిమా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. వీకెండ్ కరెక్ట్గా రిలీజ్ చేశారు. 2 రోజులు ఖచ్చితంగా ఆడుద్ది. కలెక్షన్ కూడా బాగానే వస్తాయి. అస్సలు అలా కంపారిజన్ లేదు. ఎందుకంటే ఎవరినే తగ్గనివ్వలే డైరెక్టర్. అసలు ఎలా రాసాడో ఎలా తీసాడో తెలియదు, కానీ ఎవరి క్యారెక్టర్ తగ్గనివ్వలే. మంచు మనోజ్ వచ్చినప్పుడు అదే ఎంజాయ్ చేసాం, నారా రోహిత్ వచ్చినప్పుడు అదే ఎంజాయ్ చేసాం, బెల్లంకొండ శ్రీనివాస్ ఒక ఎంజాయ్మెంట్. ముగ్గురిని అసలు ఎవరి క్యారెక్టర్ తగ్గకుండా క్లైమాక్స్ వరకు కూడా. కాకపోతే ఒక్క స్టెప్ పైన పెట్టాడు నారా రోహిత్ మాత్రం. బాహుబలిలో ప్రభాస్ రేంజ్లో పెట్టాడు నారా రోహిత్ మాత్రం. అది మాత్రం నెంబర్ 1. కామెడీ అనవసరం కాదు. ఆ మాత్రం కామెడీ లేకపోతే మొత్తం యాక్షన్ అయితే ఎవడో చూడ బయటకు వచ్చి పోయింది అంటారు. ఎక్కడ ఏం పెట్టాలో డైరెక్టర్ బాగా ఇంటెలిజెంట్గా పెట్టాడు. సాంగ్స్ కూడా అంతే నెంబర్ 1గా ఉన్నాయి. సాంగ్స్ మాత్రం బాగా తీశాడు. ఎక్కడా బోర్ కొట్టలేదు భయ్య. ఈ స్టోరీ అయితే ఎవరికి బోర్ కొట్టలేదు. ఎందుకంటే ఇది ఒక కొత్త స్టోరీ. ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే స్టోరీ అయితే కాదు ఇది. ఇది ఒక కొత్త స్టోరీ లాగా ఉంది కాబట్టి ఎవరికి బోర్ కొట్టదు. ఇంకా ఏం జరుగుద్ది ట్విస్ట్ లాగే ఉన్నాయి. మనం ఎక్స్పెక్ట్ చేసినవి ఇది జరగదు, వేరే జరుగుద్ది. అలాంటి సీన్స్ ఉన్నప్పుడు ఆడియన్స్కి ఎప్పుడు బోర్ కొట్టదు, లేగ్ అవ్వదు. అది నెంబర్ 1. 3 హీరోలకి కంబ్యాకే. ఎందుకంటే ఎవరిని తగ్గనివ్వలేదు. అసలు ముగ్గురికి ఈక్వల్ రేంజ్లో తీసుకెళ్ళాడు. ముగ్గురిని ఎండ్ టైటిల్స్ పడే వరకు కూడా 3 క్యారెక్టర్లు తగ్గకుండా 3కి ఈక్వల్గా డైలాగ్స్, ఈక్వల్గా ఫైట్స్, 3 కలిపి ఉన్న ఫైట్స్ నెంబర్ 1గా తీశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నెంబర్ 1. భైరవం 3 అక్షరాలు. విలన్లని 3 చీరలు నీళ్ళు తాగిస్తారు, 30 తిప్పలు పెడతారంటారు కదా. ఈ 3 హీరోలు అటువంటి పని చేశారు. వండర్ఫుల్గా అనిపించేసింది. ప్రతి సన్నివేశం బాగుంటుంది. అలాగే వైసీపీ పార్టీ బాయ్కాట్ చేసిందంట అంటున్నారు. మెగా ఫ్యామిలీ కూడా హ్యాష్ట్యాగ్ పెట్టి బాయ్కాట్ చేయాలంటున్నారు అని కొంతమంది అంటున్నారు. అన్న జగనన్న, పవన్ అన్న, మిమ్మల్ని కానీ మీ అభిమానులు కానీ కించపరిచే విధంగా సన్నివేశాలు ఎక్కడ లేవు. ఇంకా మెగా ఫ్యామిలీకి అయితే అక్కడక్కడ 2 సన్నివేశాలు కనబడతాయి. వాళ్ళకి సపోర్టెడ్గా అంటే వాళ్ళ డైలాగులు ఈ సినిమాలో వాడుకున్నారు. పిల్లలు ఒంటరిగా చూడొద్దు అనుకుంటున్నారు. విత్ ఫ్యామిలీతో మాత్రమే చూడాలి. అఫ్కోర్స్ 18+ అంటే మీకు కొంచెం ఉడుకు రక్తం కాబట్టి చూడండి, నో ప్రాబ్లం. కానీ చిన్న పిల్లలు మాత్రం చూసుకోపోకండి. కొంచెం భయపడే సన్నివేశాలు ఉంటాయి. అలాగే పిల్లలు కూడా వెళ్ళాలి. ఎందుకంటే కుటుంబంలోని కొంతమందిని చంపితే మీరు కూడా కనెక్ట్ అవుతారు. మీ తల్లి బాధపడుతుంటే, మీ నాన్న చనిపోతే, మీ ఇంటోళ్ళు చనిపోతే మీకు ఎంత బాధ ఉంటుందో అది తెలుసుకోవాలని చూడాలి. కాకపోతే విత్ తల్లిదండ్రులతో చూడండి, ఫ్యామిలీతో చూడండి, నాన్నతో చూడండి, అమ్మతో చూడండి. కానీ ఒంటరిగా మాత్రం వెళ్తాను కోరుకుంటున్నా. అలాగే కంబ్యాక్ అంటున్నారు. అరే బాబు, హీరోలు ఎక్కడికి పోరు, ఇండస్ట్రీలో ఉంటారు. ఫెయిల్యూర్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయి. సో ఫెయిల్యూర్ అయినంత మాత్రాన సినిమాలు తీయటం మానేస్తారా అని చెప్పి చాలామంది హీరో ఫెయిల్యూర్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు. వచ్చి మళ్ళీ సినిమాలు తీయట్లేరా? ఏదో ఒక రోజు కంబ్యాక్ అవుతారు, ఖచ్చితంగా హిట్ కొడతారు, బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. సో ప్రతి సన్నివేశం బాగా అనిపిస్తుంది, ప్రతి సాంగ్ బాగా అనిపిస్తుంది. అలాగే దేవునికి సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడు రుద్ర తాండవం చేస్తే కత్తులు పట్టుకొని నరుకుతుంటే ఆ దేవులకు సంబంధించిన కుంకులు, పసుపు కుంకులు మన మీద పడితే మనలో కూడా ఆవాహం, అంటే ఆ దేవుడు అనేవాడు మనలో కూడా ఆవాహం జరిగిపోతుంది అనమాట. సో అటువంటిప్పుడు మనకు వచ్చే ఎమోషన్ ఉంటుంది చూసినా, అసలు ఒక్కసారిగా గాల్లో ఎగిరి అరుస్తూ కొడుతుంటే ఒక కాంతార, ఒక కాంచన లాంటి అరుపులు వినిపెట్టు చూసినా. అలాగే మన రజనీకాంత్ సినిమాల్లో కూడా ఒక సాంగ్ వచ్చినప్పుడు లకలకల కానీ అటువంటి అరుపులు అనేవి వినపడితే. అలాగే నారా రోహిత్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు అయితే బాలయ్య బాబు ఎమోషన్ కనబడుతుంది అనమాట. ఆయన ఎగిరేసి కొడుతుంటే అంటే లావుగా ఉన్నాడు అనమాట. జయబాల అనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఒక్కటి నారా రోహిత్ కొంచెం పర్సనాలిటీ తగ్గించుకోవాలని కోరుకుంటున్నా. యాక్టింగ్ పరంగా అయితే ముగ్గురికి తగ్గపోరున్నారు. అలాగే ఎక్కడ ఎవరిని కించపరిచే విధంగా అయితే ఏ సన్నివేశం కనబడదు. 3 పాత్రలు బాగున్నాయి, 3 హైలైట్ అయ్యారు. 3 కోసం సినిమా చూడొచ్చు. వండర్ఫుల్ మూవీ. జై భైరవం, రుద్ర తాండవం చేశారు భయ్య. 3 అయితే వండర్ఫుల్గా అనిపించింది, చాలా బాగుంది. భైరవం. థ్యాంక్ యూ వెరీ మచ్. భైరవ సినిమా చూసినామన్నా. ఇది ఒక సినిమా, ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది భైరవ సినిమా. 3 హీరోలకు కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంటే ఏ హీరోకి ఎక్కడ తగ్గకుండా బాగా తీసిరు భైరవ సినిమా. మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం చాలా రోజుల బాగా చేసిండు ఇక్కడ.
అంటే ఇక సినిమాలో మెసేజ్ ఏంటంటే మనుషులు కూడా పైసలకు కూడా మనిషి దూరం అయిపోతారు, అలాంటి కాకూడదు, జాగ్రత్త పడాలని సినిమా తీసారు. అంటే మనుషులు ఇవాళ రేపు పైసలు ఉంటేనే ఫ్రెండ్షిప్, పైసలు పోతే ఫ్రెండ్షిప్ కాదు. ఎన్ని పైసలు చూపించిన ఆశతోడు కూడా అన్నదమ్ములను కానీ దోస్తులను కానీ చుట్టాలను కానీ అవి దుష్మన్ చేసే పైసలని, అలాంటి మెసేజ్ డైరెక్టర్ తీసి నాకు మాత్రం పాయింట్ బాగా నచ్చింది. అంటే చాలామంది కొంతమందికి ఏంటంటే నచ్చది, అది 100% నచ్చాలి. అంటే మంచి ప్రాణం కంటే పైసల కంటే మంచి ప్రాణం ఇంపార్టెంట్, ప్రేమ ఇంపార్టెంట్, నమ్మకం ఇంపార్టెంట్. అవి ఉంటే లైఫ్లో ఎప్పుడు బాగుంటారు. కానీ ఇది ఒక సినిమాలాగా తీసుకోవాలి. సినిమా మాత్రం ఒక స్టోరీ కానీ కథ ఒక డైరెక్టర్ గారికి ముందు చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి సార్. నిజంగా ఈ స్టోరీ మీరు ఇంత బాగా తీసినందుకు మెయిన్ మీకు క్రెడిట్ చేయడానికి తగ్గుతుంది. ఎందుకంటే మీ కథకి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవడం మామూలు మాట కాదు. ఆ కథకు తగ్గట్టు వాళ్ళు యాక్టింగ్ చేసి 100కి 100 మార్కులు తెచ్చేటట్టు మీకు పేర్లు నిలబెట్టారు డైరెక్టర్ గారికి. తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడ మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టిన, ఒక మన మనిషి సినిమా కొట్టినట్టు, దేవి శ్రీప్రసాద్ కొట్టినట్టు మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మనం ఊహించుకో, మనం ఒక పుష్ప ఒక మళ్ళీ అలాంటి సినిమా మనకు గుర్తొస్తాయి. అంటే ఆ సినిమా కంపేర్ చేస్తాను సారీ, అలాంటి మనకు మ్యూజిక్ అట్లా కొట్టింది, కంపాక్ట్ మ్యూజిక్ అలాంటిది. కానీ అంత బాగా కొట్టింది. ఇక్కడ హీరోయిన్ గారు శంకర్ గారు వాళ్ళ బిడ్డ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఆమె కూడా మన తెలుగు అమ్మాయి లెక్క, ఒక తమిళ్ హీరోయిన్ అయినా కూడా మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి తెలుగు క్యారెక్టర్ చేసుకుంటూ ఆమె కూడా యాక్టింగ్లో ప్రూవ్ చేసుకున్నారు. మేము చెప్పండి ఇక్కడ బెల్లంకొండ సాయన నీకు ఈ సినిమాకి కంపల్సరీ అవార్డు వస్తుందన్న పక్క రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒక అమ్మవారి క్యారెక్టర్ చేయాలన్నా కూడా, అది ఒక హీరో చేయాలంటే, పోషించాలంటే మామూలు మాట కాదు. ఆ అదృష్టం నీకు దక్కింది, అలాంటి క్యారెక్టర్ నీకు దొరికిందంటే ఆ భగవంతుడు నీ ఆశీర్వాదం కాబట్టి నీకు ఆ క్యారెక్టర్ నీకు దొరికింది అని అదృష్టంగా భావించాలి. ఆ క్యారెక్టర్ అంతా బాగుంది. మేము చెప్పండి అందరు బాగా చేసి, ఇక్కడ జయసుధ గారు కానీ అజయ్ గారు కానీ చాలా బాగా చేశారు. సినిమా మాత్రం ఇది ఒక సూపర్ సినిమా. ఇది మాత్రం సినిమా ఒక నెల వరకు మాత్రం కంపల్సరీ హౌస్ఫుల్ పోతుంది. సినిమా మళ్ళీ ఒక పోకిరి ఒక టైప్లో మనం ఎట్లా చెప్పుకున్నాం, ఒక అత్తడు ఒక పోకిరి ఒక అలాంటి సినిమా ఎలా చెప్పుకున్నాం, ఒక మంచి ఒక ఫ్యామిలీ కుటుంబం అలాంటివి. ఈ సినిమా కూడా అలా చెప్పుకుంటాం. బ్లాక్ బస్టర్.